హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో ఎండాకాలంలో ఈ పుచ్చ పండుతోని వాటర్ మిలన్ ఉంటుంది కదా, ఎప్పుడు ఒకేలాగా పీసెస్ చేసుకొని తినకుండా ఇలా ఐస్ క్రీమ్ అయితే ట్రై చేయండి. చిన్న పిల్లలు కూడా ట్రై చేసుకోవచ్చు. మీరు కూడా పిల్లలకు దగ్గరుండి చేసి తినిపించండి. మా ఇంట్లో పిల్లలు అయితే ట్రై చేసినారు. సో ఇది వీడియోలాగా తీసి మీకు షేర్ చేస్తున్నా తెలియని వాళ్ళ కోసం. సో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో ఈ వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ చేయడానికి పుచ్చపండు, ఫ్రెష్ క్రీము, మిల్క్ మేడ్, షుగరు, ఇంతేనండి, సింపుల్. ఈ చిన్న చిన్న ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. సో వాటర్ మిలన్ అయితే ముందుగా కట్ చేసేసుకుందాము చిన్న చిన్న ముక్కల్లాగా. అయితే పిల్లలు చేసినారండి, ట్రై చేసినారు, చాలా బాగా వచ్చింది, బాగుంది. ఎండాకాలంలో చల్లగా మధ్యాహ్నం టైంలో కడుపులో చల్లగా ఉండేటట్టు చేసి పెట్టండి దగ్గరుండి పిల్లలకి. వాళ్ళు కూడా చేసుకుంటారు ఈ వీడియో చూస్తే. సో ఈ విధంగా అయితే కట్ చేసుకొని ఇందులో సీడ్స్ ఉంటాయి కదా, ముక్కలు, అవి గింజలు, ఆ గింజలు అనేటివి ముక్కలు కట్ చేసుకునే ముందు గింజలు అనేటివి తీసేసుకుందాం మొత్తము. ఈ విధంగా కలర్ కొంచెం తక్కువ వచ్చిందండి, బాగా మరీ రెడ్గా ఏం లేదు. సో ఈ విధంగా ఇలా నీట్గా కట్ చేసుకొని ముక్కలన్నీ అయితే మనం మిక్సీలో వేసేసుకుందాం, చిన్న చిన్న పీసెస్ అన్నీ. అందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాము. ఒక 3 టేబుల్ స్పూన్ అవుతుంది ఇది మేము వేసింది అయితే. హాఫ్ వాటర్ మిలన్ అండి మేము చూపించినాం కదా, అందులో హాఫ్ వాటర్ మిలన్తో చేస్తున్నాము. సో దాని తర్వాత మిల్క్ మేడ్ వేసేసుకుందాం కొద్దిగా, ఒక 1 టేబుల్ స్పూన్ ఫుల్. ఈ మిల్క్ మేడ్ వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ ఎక్కువ యాడ్ అవుతుంది, ఎక్కువ షుగర్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో షుగర్ కూడా మనము ఎంత స్వీట్ తింటామో అంత దాన్ని తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నా, మిల్క్ మేడ్ వేసినాం కాబట్టి. సో ఇదంతానైతే మిక్సీ పట్టేసుకుందాం మొత్తము సాఫ్ట్గా. ఈ విధంగా చూడండి ఎంత మంచిగా వచ్చింది. ఇది ఒక డిఫరెంట్ కలర్, ఆరెంజ్ కలర్లో వచ్చింది. సో మేమైతే ఎలాంటి కలర్ యూజ్ చేయట్లేదండి, రెడ్ కలర్ అవసరమే లేదు. సో ఇవన్నీ అయితే గ్లాస్లో వేసేసుకొని కవర్తో మొత్తం కవర్ చేసినారు. మొత్తం ఇట్లా దానికి మొత్తం వాటర్ ఎంత భాగం ఉందో అది లిక్విడ్ అంత భాగం కవర్ చేయాలి. మొత్తం అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామండి మేము. సరదాగా చేసుకున్నారు ఫన్నీగా పిల్లలు. సో ఈ విధంగా 4 అవర్స్ తర్వాత చూస్తే ఈ విధంగా అయిపోయింది. ఎంత మంచిగా వచ్చింది, కలర్ఫుల్గా ఆరెంజ్ కలర్గా, చాలా బాగా కుదిరింది, బాగా ముచ్చటేసిందండి పిల్లలు చేసుకుంటుంటే. కావాలనే వీడియో తీసిన. మీ పిల్లలకు కూడా ఇట్లా డిఫరెంట్గా చేసి ఇవ్వండి, తింటారు, ఎంజాయ్ చేస్తారు మంచిగా. పిల్లలే కాదు మనం కూడా దీన్ని ఎంజాయ్ చేయవచ్చు. సో మీరు కూడా, మీకు ఈ వీడియో నచ్చిందా అండి? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్, మరించి వెరైటీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.